నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రోటరీ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడతాం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో నవ శిశువులకు అవసరమైన టవల్స్ ను తల్లులకు అందజేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, క్లబ్ ప్రతినిధులు. సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం. మనువోలు సమీపంలోని బద్దెవోలు క్రాస్ రోడ్ వద్ద కొలువైన శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించే ఉత్సవాలకు విరివిగా హాజరై జయప్రదం చేయాలని కోరిన అర్చకులు. వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సమస్యలపై స్పందించిన ప్రజా ప్రతినిధులు. పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారుల వెల్లడి. వైభవంగా ధ్వజారోహణం. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నవ శిశువులకు క్యాప్ టవల్స్ ఇవ్వడం సంతోషంగా ఉందని, మరో 4 నెలలు కూడా ఇస్తానని క్లబ్ అధ్యక్షుడు మరియు దాత బండి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో టవల్స్ ను తల్లులకు అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన నవ శిశువులకు కప్పేందుకు అవసరమైన క్యాప్ టవల్స్ ను ఒక్కొక్కరికి 2 చొప్పున 20 మంది పిల్లలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరుల చేతుల మీదుగా తల్లులకు అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా క్లబ్ అధ్యక్షుడు బండి శ్రీధర్ రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాన్ని మరో 4 నెలల పాటు అందజేస్తామన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ చేసే అతిపెద్ద సేవా కార్యక్రమం ప్రపంచంలో పోలియో లేకుండా చేయడమేనని వివరించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు వచ్చినప్పుడు ఇదే ప్రోగ్రామ్ చేశాము. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎండ్ పోలియోకి సంబంధించి ఈ ప్రోగ్రాము దాన్ని ఎలివేట్ చేసేదానికి ఆల్మోస్ట్ 90% క్లోజ్ అయిపోయింది ఎండ్ పోలియో. ఆ పోలియోని పూర్తిగా నిర్ధారించే దానికోసం, ఇది ఎరాడికేట్ చేసేదానికోసము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. మేము దీనికోసం ఈ పిల్లలకి ఈ అంటే ఇప్పుడే పుట్టిన పసిపిల్లలకి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీన్ని క్యాప్ టవల్ అంటారు. ప్లస్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి కూడా. వీళ్ళు బయట తీసుకొచ్చి ఏదంటే అది పెట్టకుండా ఈ ప్రోడక్ట్ దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసింది. అందువల్ల లాస్ట్ టైం మేడం కూడా దీన్ని కూడా చూశారు దాని గురించి. అందుకోసం ఇదే టవల్స్ అప్ టు జూన్ దాకా, నా టెన్యూర్ దాకా ఈ ప్రోగ్రామ్, ఇది ఎండిపోయి అండ్ రోటరీ క్లబ్ ద్వారా చేసిన ప్రోగ్రామ్ ఇది అప్ టు జూన్ దాకా చేస్తాము. తర్వాత వచ్చే ప్రెసిడెంట్ కూడా ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ విషయంలో మాకు ఏది కావాలన్నా వెంబటే స్పందించి మాకు సహాయం చేస్తున్నారు. ఎందుకంటే మాకు వచ్చేది చాలా పేద పేషెంట్స్. గూడూరులో చాలా పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి వస్తారు. వాళ్ళు ఏమీ కొనుక్కోలేని పరిస్థితి. వాళ్ళకి మీరు ఏమి ఇచ్చినా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీరు ఇచ్చే పాపకి టవల్ అయితే హుడ్ విత్ హుడ్ అన్నమాట. మీరైతే పిల్లలకి చాలా క్లీన్గా మంచి ఇస్తున్నారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది మీరు ఇచ్చేది వాళ్ళకి చాలా ఉపయోగకరం. అది ఆ బిడ్డలకి ఒక్కొక్కరికి 2 ఇస్తారు మీరు. అది చాలా సంతోషపడుతున్నాం వాళ్ళు. అదే కాకుండా మీరు అన్ని విధాలు మాకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఈ మధ్య మేము మొన్న వాళ్ళ ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు అడిగాము, ఒక 2 వాటర్ కూలర్స్, కుర్చీ ఒక 50 కుర్చీలు అడిగాము. ఈరోజు శ్యామ్ గారు ఒక 15 కుర్చీలు ఒక వాటర్ కూలర్ మాత్రం ఇస్తామన్నారు. మిగతా ఒకటి రోటరీ మనకి ఎనలేనటువంటి సహాయం చేస్తుంది. వేరే హాస్పిటల్కి కొన్ని సంవత్సరాల నుంచి ఇది కామన్గా రోటరీ వాళ్ళు మా ఏరియా హాస్పిటల్లో ఉండే పేదలను బాగా గమనించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూరుస్తుంటారు. ఒకప్పుడు క్యాటరాక్ట్ సర్జరీస్ కొన్ని ఏళ్లుగా చేసి ఎక్సలెంట్ అనిపించారు. ఆ తర్వాత ఎన్నోసార్లు మాకు లైట్లు, ఫ్యాన్లు, కుర్చీలు, హాస్పిటల్కి సంబంధించిన అవసరాలన్నీ కూడా తీరుస్తున్నారు. ఇప్పుడు నవజాత శిశువులకి వాళ్ళకి ప్రతి నెల ఈ టవల్స్
ఇచ్చేటట్టుగా ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఉన్న నవజాత శిశువులకి ఈ టవల్స్ రోటరీ క్లబ్ వాళ్ళు అందజేస్తున్నారు. సో రోటరీ క్లబ్ వాళ్ళకి ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు, రొటేరియన్లు దశరథ రామిరెడ్డి, పివి కృష్ణయ్య, మయూరి శ్యామ్ యాదవ్, కిరణ్ చక్రవర్తి, రామ్ ప్రసాద్, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, సురేష్, జీజీ నాయుడు, హెడ్ నర్స్ గౌరీ తదితరులు పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు గలం విప్పారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఎంపీపీ పెంచలమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి పలు శాఖలకు చెందిన అధికారులు హాజరు కాలేదు. దీనిపై సభ్యులు ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు సమావేశంలో చర్చించిన సమస్యలను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ పలు శాఖలకు చెందిన అధికారులు హాజరు కాలేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాన కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో చర్చించిన సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వివరించారు. మండల సర్వసభ్య సమావేశం సైదాపురం మండలంలో పరిషత్ కార్యాలయంలో జరిగింది. సంబంధించిన హాజరయ్యి వారి ఎంపీటీసీ ప్రజలు సమస్యల్ని ప్రస్తావించినారు. అదేవిధంగా మండలంలో జరిగి వివిధ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరిగింది. వాటిలోని లోటుపాట్లను గౌరవ ఎంపీటీసీ సభ్యులు ప్రశ్నించడం, అదేవిధంగా దానికి తగిన సమాధానాలు ఇవ్వడం జరిగింది. తదుపరి వివిధ సర్వేలలో మండల పరిషత్ సాధించిన ప్రగతిని, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మండల పరిషత్ అభివృద్ధిని అన్నిటిని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ వేసవి ఎద్దడి దృష్ట్యా అవసరమైన ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించున్నారు. కాబట్టి ప్రతి అవసరమైన ప్రదేశంలో కూడా దాతల సహకారంతో చలివేంద్రాలని ఒక 2-3 రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదుపరి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనందున ఎంజీఎన్ఆర్జీఎస్ సంబంధించి 100 రోజులకి అవకాశం ఉన్నందున వీలైనంత ఎక్కువ ప్రదేశాల్లో ఎక్కువ మందికి పని కల్పించాలని కోరడం జరిగింది. అదేవిధంగా వారందరూ కూడా గిట్టుబాటు ధరలు లభించేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తదుపరి ఏప్రిల్ 14వ తారీఖున మనకి ప్రతి పంచాయతీలు కూడా ప్రత్యేక గ్రామ సభలు అనేది ఏర్పాటు చేయాలి. కాబట్టి ఈ గ్రామ సభలను విజయవంతం చేయవలసిందిగా గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా సర్పంచులను, ఎంపీటీసీలను అందరినీ కూడా కోరడం జరిగింది. ఈ సమావేశంలో కొద్దిమంది అధికారులు గైడ్ హాజరవడం జరిగింది. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు పోలయ్య, వైస్ ఎంపీపీ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన వైకాపా బీసీ కార్యకర్త కురుబా లింగమయ్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదు కాబట్టి, వాళ్ళు ఎలాగో గెలవరు కాబట్టి దాన్ని పూర్తిగా వదిలేయాల్సింది పోయి ఇటువంటి ఘటనలు మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతం చేసే విధంగా రామగిరి మండలంలో భయం క్రియేట్ చేసేదానికోసం ఈ మండలానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నాయకుడిని 27వ తారీఖున అటాక్ చేశారు. ఇదే ఊర్లో 28వ తారీఖున మళ్ళీ అదే ఇంటిని అటాక్ చేశారు. జయచంద్ర రెడ్డిని అటాక్ చేస్తే ఇదే జయచంద్ర రెడ్డి, ఇదే కురువ లింగమయ్యన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తూ ఉన్నారు, మండలంలో భయాందోళన క్రియేట్ చేసేందుకోసం అని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ భయపెట్టాలనే ఉద్దేశంతో
భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాలు పోలేదు. 28వ తారీఖున మళ్ళీ ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. మనుబోలు మండలం బద్దివోలు క్రాస్ రోడ్డు సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి రంగులు తీర్చిదిద్దారు. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు విరిగా హాజరు కావాలని అర్చకులు కోరారు. మనుబోలు మండలంలోని బద్దివోలు క్రాస్ రోడ్ వద్ద వెలిసిన శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుండి మొదలు కానున్నాయి. తొలి రోజున అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు. ప్రాంగణమంతా శుభ్రం చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఏటా సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి బ్రహ్మోత్సవ వివరాలు వెల్లడించారు. పాంచానిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ తారీఖు స్వామివారికి త్రిశూలేశ్వరుని పూజ, అంకురారోహణ, నాంది యొక్క ధ్వజారోహణ ఈ యొక్క కార్యక్రమాలు 9వ తారీఖు సాయంత్రము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 10వ తారీఖు స్వామివారి సప్రోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 11వ తారీఖు స్వామివారికి రావణ వాహన సేవ, 12వ తారీఖు నంది సేవ, 13వ తారీఖు రథోత్సవ కార్యక్రమం, 14వ తారీఖు స్వామివారి కళ్యాణము. ఈ విధంగా ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ యొక్క 14వ తారీఖు మాత్రమే కళ్యాణం నిర్వహించడానికి కారణం ఏమనగా మేష సంక్రమణము అంటే మొట్టమొదటి రాజు అయినటువంటి సూర్య భగవానుడు మొట్టమొదటి గ్రహమైనటువంటి సూర్య భగవానుడు మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశిలోకి ఈ సూర్య భగవానుడు ప్రవేశించడం ద్వారా ఈ యొక్క స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. మేష సంక్రమణము అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ స్వామివారికి 14వ తారీఖు ఇక్కడే మళ్ళీ చక్రస్నానము, స్వామివారికి వసంతోత్సవము, తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క విశేషం ఏమనగా ఈ యొక్క దేవాలయానికి స్వామివారి కళ్యాణానికి మన మనుబోలు గ్రామము సుమారుగా ఈ యొక్క దేవాలయం దగ్గర నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క స్వామివారి ప్రతి దేవాలయానికి రథం అనేటువంటిది ఉండడం ఆచారం. ప్రతి రథానికి కూడా చక్రాలు ఉండడం సాంప్రదాయం. అలా ఆ చక్రాలతో పాటు కూడాను ఈ యొక్క మనుబోలు గ్రామంలో ఎక్కడా లేని విధంగా పరశురాముల వారు ఆలోచించి స్వామివారికి చక్రాలు లేని రథం ఉంటే బాగుంటుందని చెప్పి ఆ యొక్క చక్రాలు లేని రథాన్ని తయారు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ స్వామివారిని రథం మీద భుజాల మీద మోసుకొని వస్తూ ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టి 13వ తారీఖు రాత్రి స్వామివారి అక్కడ రథం మనుబోలు నుంచి బయలుదేరి స్వామివారిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచి ఆ రథాన్ని 14వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క గ్రామస్తులు మనుబోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇది నాది అని అనుకొని చేసేటటువంటి అత్యంత మహత్తర కార్యక్రమము ఈ సంగమేశ్వర స్వామివారి. రాపూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. డివైడర్ ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాపూరు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దెలమడుగు నుండి రాపూరు వైపు మోటార్ సైకిల్ పై వెళ్తున్న బొజ్జా కోటి
పల్లిపాటి వెంకటస్వామి అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కోటికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మరో క్షతగాత్రుడు వెంకటస్వామికి కాలు విరగడంతో మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బొజ్జా కోటి జేసీబీ వాహనానికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని ఇంటికి చేరే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు రాపూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి హర్జనవాడకు చెందిన వార్డు సభ్యురాలు కుదురు వెంకటరమణమ్మ పాము కరిచి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ వార్డు సభ్యురాలు మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. మృతురాలికి కుమార్తె ప్రతిమ, కుమారుడు సతీష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గాలి రామకృష్ణారెడ్డి, పి రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, ఆదిరెడ్డి, మన్నెమల భాస్కర్ రెడ్డి, ఉమారెడ్డి, రమేష్, సర్పంచ్ తదితరులు ఉన్నారు. గూడూరు మండలంలోని పాఠశాల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలాగే దాతలు చిలకూరు వెంకటేశ్వర్లు, వానం మహేష్లతో పాటు పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ జయకుమార్ ను శాలవాతో సన్మానించారు. ఈ కార్యక్రమాలు ప్రధాన ఉపాధ్యాయుడు బాలాజీ నాయుడు, ఉపాధ్యాయుడు హరిబాబు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో కొండాగుంట కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని జయప్రదం చేశారు.
శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా బెంగళూరు వాస్తవ్యులు తెచ్చే రామయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు రాఘవరెడ్డి, శ్రీమతి లావణ్య గారు, శ్రీ రామకృష్ణ మరియు మయూరి గారు అన్నదాతలు వ్యవహరించారు. నరేంద్ర, సత్య, భువనేశ్వరి, చైతన్య గారు వీరి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు అన్నదానం ఉంటుంది. అది ఇది 5వ అన్నదానం చేస్తారు. ప్రతి సంవత్సరం 5 అన్నదానం ఇస్తారు. కాబట్టి దానికి కూడా భగవంతుడు ఏం చేయాలని. హైదరాబాద్ సరస్ సిటీ మాల్లో యువతిపై దాడి జరిగింది. బైక్ పార్కింగ్ విషయంలో గొడవ పెరగడంతో స్కూటీపై వెళ్తున్న యువతిని సెక్యూరిటీ సిబ్బంది కాల్తో తన్నాడు. దీంతో ఆ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాజస్థాన్ లో మద్యం మత్తులో వాహనం నడపడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ లోని సహర్గఢ్ ప్రాంతంలో కారు అతివేగంగా బైక్ల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమకాల 40 దినముల శ్రమకాల ప్రార్థనలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం క్షమించబడుట అనే అంశంపై వివరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని నామములో నా పాపముల కొరకు ఈ పాతులువను వేరొకనితో యోధులు పెట్టు పడరా. నా పాపముల కొరకు ఆలు సీతులు నా చల్లాటమున మొత్తిరాంతమెటులవ నింతు స్వామి. కాలపు 29వ దినానికి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ చదువుకుందాము. అది మత్తయి సువార్త కూడి వచ్చి ప్రతిరోజు ఎంతో శ్రద్ధతో ఆతృతతో. రెండోసారి, మొదటిసారి ఎప్పుడంటే మా తండ్రి రెవరెండ్ ఎం మనోహరన్ గారు చెవి ఆపరేషన్ చేసుకున్నప్పుడు 40 రోజుల నాశనం అయిపోయే పట్టణాన్ని కాపాడుకున్నారు. మూడవదిగా మనష్షే రాజు రాజ్యానంతా కోల్పోయినప్పుడు దేవుని మెండుగా ఈరోజు సంఘానికి మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రం నాయనా. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఆలయంలో శ్రీ సీతారాములను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి మాడవీధి ఉత్సవం నిర్వహించారు. గరుడ చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించి భక్తులకు కోడిముద్ద ప్రసాదాన్ని అందజేశారు. ఉభయదాతలుగా రమణబాబు, డాక్టర్ మైథిలి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అంతారా
రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవని జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం మనుబోలులో కొలువైన శ్రీ విష్ణాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత విష్ణాలయంలో అర్చకులు హనుమాచార్యులు సుప్రభాత సేవ అభిషేకాలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దుగ్గన వెంకటరమణయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు దుగ్గన రమేష్, శరణ్య, సురేష్, శారద వ్యవహరించారు. నేను చెప్తాను ఆడవాళ్ళు ఉంటే చేస్తాను మామూలుగా నేనే ఉండేది మామూలుగా నేనే కౌంటర్ ఉంటే మనుబోలు గ్రామంలో వెంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర దేవస్థానంలో ప్రతి ఏకాదశికి జరిగేటువంటి విశేష పూజ, అభిషేకం, అన్నదాన కార్యక్రమం. ఆ భాగంలో ఈరోజు చైత్ర శుద్ధ ఏకాదశి
అంటే సంవత్సరాలలో మనకి మాసాల్లో తెలుగు మాసాల్లో ప్రథమంగా వచ్చేటువంటి చైత్రమాసం. ఈ చైత్రమాసంలో ప్రథమంగా వచ్చేటువంటి ఏకాదశి దుగ్గన రమేషు వారి ధర్మపత్ని, సురేష్ వారి ధర్మపత్ని, అలాగే కామేశ్వరమ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి తెల్లవారి సుప్రభాత సేవ, అభిషేకం, తర్వాత అన్నదాన కార్యక్రమం వీటన్నిటికి కూడా వాళ్ళు సహకరించారు. వారికి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అనుగ్రహాలు కలగాలని, అలాగే వారు ఇందాకే చెప్పారు ప్రతి సంవత్సరం ఈ చైత్రమాసంలో వచ్చే ఏకాదశికి స్వామివారికి మేమే ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పారు. సంతోషం. వాళ్ళు ఇలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో కూడా చేస్తూ ఉండాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలని, ఆ శక్తి వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళ యొక్క వంశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అలాగే ఉదయం నుంచి ఈ కార్యక్రమాలకు వచ్చినటువంటి భక్తతత్వాలంతా కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోటరీ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడతాం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో నవ శిశువులకు అవసరమైన టవల్స్ ను తల్లులకు అందజేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, క్లబ్ ప్రతినిధులు. సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం. మనువోలు సమీపంలోని బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద కొలువైన శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించే ఉత్సవాలకు విరివిగా హాజరై జయప్రదం చేయాలని కోరిన అర్చకులు. వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సమస్యలపై స్పందించిన ప్రజా ప్రతినిధులు. పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారుల వెల్లడి. వైభవంగా ధ్వజారోహణం. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.